జరుపు ఆ కుర్చీ తెచ్చుకోండి. ఓకేమ్మా, స్టార్ట్. ఓకే, ఇప్పుడు మనం ఏమి ఉపనిషత్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఉపనిషత్? సో మనం ఉపనిషత్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఉపనిషత్ అంటే ఏంటి? యాక్చువల్గా ఉపనిషత్ అంటే గురువుకు దగ్గరగా కూర్చోవడం అనే అర్థం అన్నమాట. అంటే గురువుకు దగ్గరగా కేవలం భౌతికంగానే కాకుండా అదే గురువు ఉన్న ప్రదేశంలో శ్రద్ధతోటి మనసు యొక్క ఉనికితోటి కూర్చోవడం అని అర్థం. అంటే మానసికంగా గురువుకు దగ్గరగా ఉండడం అని అర్థం. లైక్ పోయి గురుజీ ముందర కూర్చోవడం కాదు, మనం దానికి అటు ఉపనిషత్ అని. గురువుకు దగ్గరగా మనసా వాచ కర్మన గురువుకు దగ్గరగా కూర్చునే దాన్ని ఉపనిషత్ అంటాం. సో అంటే కేవలంగా ఫిజికల్ గా గురువు దగ్గర కాకుండా శ్రద్ధతోటి మనస్సుతోటి అనుకున్నాం కదా. సో కఠోపనిషత్ అంటే కఠ అంటే అంతిమమైనది అని అర్థం అనమాట. జీవితం గురించి చివరి విషయం ఏంటి, ముగింపు ఏంటి, అంతిమ సత్యం ఏంటి. సో ప్రతి ఉపనిషత్తు కూడా మొదలు శాంతి మంత్రంతో ప్రారంభం అవుతుంది, శాంతి మంత్రంతో ముగుస్తుంది అనమాట. శాంతి అంటే ప్రశాంతత. సో మనకు శాంతి ఉన్నప్పుడే మనం ఉన్నతమైన జ్ఞానాన్ని గురించి ఆలోచిస్తాము. సో ఉన్నతమైన జ్ఞానాన్ని, అశాంతి మనసు ఉందనుకోండి, మనసు శాంతిగా లేదు, దెన్ ఉన్నతమైన జ్ఞానాన్ని మనం గ్రహించలేము. మనసు ప్రశాంతంగా ఉండాలి, ఇవన్నీ ఉండకూడదు, వేదన ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, కోరికల నుండి విముక్తి పొంది ఉండాలి. సో అప్పుడే ఈ ఉన్నతమైన జ్ఞానాన్ని మనం పొందవచ్చు. సో ఫస్ట్ శాంతి మంత్రం చెప్తున్నారు గురువు గారు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. సో ఓం శాంతి శాంతి శాంతి. సో ఓం సహనా భవతు అంటే మనం కలిసి ఉందాం. ఇంకొకటి సహనౌ భునక్తు అంటే జీవితాన్ని కలిసి ఆస్వాదిద్దాం. దెన్ సహ వీర్యం కరవావహై అంటే మనం శక్తిని కలిసి పెంచుకుందాం. సో తేజస్వి నావధీతమస్తు అంటే మనం కలిసి వెలుగుదాం, కలిసి ప్రకాశిద్దాం. మా విద్విషావహై అంటే మనం ఒకరినొకరం ఎప్పుడు కూడా ద్వేషించుకోకూడదు. సో మనం కలిసి ఉందాము, మనం కలిసి ఎదుగుదాము, కలిసి తిందాము, కలిసి ఆస్వాదిద్దాం. ఈ శ్లోకం ఈ అభ్యాసానికి పునాది అన్నమాట. కఠోపనిషత్తుకి ఈ శ్లోకం అనేది. సో ఈ మంత్రాన్ని మనం భోజనం చేసే ముందు కూడా పఠిస్తారు. సో బునక్తు అంటే తినడం, కానీ ఈ శ్లోకంలో కేవలం తినడం అని అర్థం కాదు, మొత్తం ప్రపంచాన్ని అనుభవించడం అనే అర్థం అన్నమాట. సో ఎప్పుడైతే మన దృక్పథాలు కలవలేదనుకోండి, మన అవగాహనలు కలవనప్పుడు ఏమవుతుందంటే సంఘర్షణ అనేది, మన లోపల సంఘర్షణ అనేది స్టార్ట్ అవుతుంది. సహనో బునక్తు అంటే మన అవగాహనలను కలవనివ్వండి, మనం విషయాలను కలిసి చూద్దాం, మనము మళ్ళీ ఒకే విషయాన్ని కలిసి అనుభవిద్దాం. మరి ఒకరు ఒక విషయాన్ని అనుభవిస్తారు, మరొకరు ఇంకొక విషయాన్ని అనుభవించినాం అనుకోండి, అప్పుడు సంఘర్షణ అనేది ఉంటది. కానీ ఇద్దరు కలిసి ఒకే విషయాన్ని కలిసి అనుభవిస్తే అప్పుడు శాంతి మరియు ప్రశాంతత ఉంటుంది. సో ఒక వ్యక్తికి ఏదైనా నచ్చింది అనుకోండి, వావ్ చాలా బాగుంది అని అంటారు, కానీ అవతల వ్యక్తి అదేమంటాడు, అదే చాలా దారుణంగా ఉంది అంటాడు. అంటే అప్పుడు వాళ్ళు ఆస్వాదించలేరు అనమాట. ఇప్పుడు సపోజ్ మనము మన పార్ట్నర్స్ తో పిక్నిక్ వెళ్ళినాం అనుకోండి, మనం సంతోషంగా ఉన్నాం, కానీ మన పార్ట్నర్ హ్యాపీగా లేకపోతే అప్పుడు ఇద్దరం బాధపడతాం కదా. అందుకే ఇద్దరు కలిసి ఆస్వాదించినప్పుడే, ఏదైనా సరే కలిసి ఉన్నప్పుడు ఇద్దరం కలిసి ఆస్వాదించినప్పుడు, ఇద్దరం కలిసి ఎంజాయ్ చేసినప్పుడే శాంతి మరియు సామరస్యం అనేది ఉంటుంది. అట్లనే సహనావతు అంటే మనం కలిసి ఉందాం. మనం ఎలాగే కలిసి ఉన్నాము, మనం ఈ గ్రహం మీద ఒకే సమయంలో మనం పుట్టినము అంటే మనం కలిసి ఉండడానికి ఉద్దేశించబడ్డాము అని అర్థం. సో మనం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు మానసికంగా కూడా కలిసి ఉందాం, స్ఫూర్తితోటి కలిసి ఉందాం. మనసు బుద్ధి అడ్డంకి ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకు అడ్డంకులను సృష్టిస్తాయి, కానీ మనం బుద్ధి ద్వారా అడ్డంకులను తొలగించుకోవాలి. మనుషులకు ఒక్కొక్కరికి భగవంతుడు బుద్ధి పెట్టిండు, అందరికి పెట్టాడు. సో ఇంటలెక్ట్ ద్వారా మనం చెడు ఏది మంచి ఏది అనేది మనకు తెలుస్తుంది. సో అడ్డంకులన్నిటిని తొలగించుకోవాలి. అందుకే ఈ ప్రార్థన, మనం కలిసి ఉందాం, కలిసి ఎదుగుదాం, కలిసి ప్రకాశిద్దాం. సో ఎప్పుడైతే ఒక చాలా ప్రతిభావంతుడైన వ్యక్తిని ఇంటర్వ్యూ చేసి అడిగే మొదటి ప్రశ్న అన్నమాట, మీ గురువు ఎవరు? ఇది సాంప్రదాయం యాక్చువల్గా.
గురువు ఎవరు అనేది సాంప్రదాయం. సో ఒక గొప్ప సితార్ విద్వాంసుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే తన గురువు గురించి గర్వపడతాడు. సో ఫుట్బాల్ మ్యాచ్ల్లో ఏమడుగుతారు, కోచ్లు ఎవరు అని అడుగుతారు. అట్లనే ఇప్పుడు క్రికెట్ ఆడితే నీ కోచ్ ఎవరు అని అడుగుతారు. అంటే విజయానికి కోచే క్రెడిట్ పొందుతాడు. సో విద్యార్థులు ఎప్పుడైతే ఒక పర్ఫెక్ట్ గురువు దగ్గర విద్యార్థులుగా ఉండడం పట్ల చాలా గర్వంగా భావిస్తారనమాట. సహ వీర్యం కరవావహే, మనం కలిసి తేజస్సుతో వెలుగుదాం, మనం కలిసి శక్తిలో ఎదుగుదాం, మనం అంత నాలెడ్జ్ కూడా కలిసి విందాం. మా విద్వేషావహే, మనం ఒకరికొకరము ద్వేషించుకోకూడదు. ఓం శాంతి శాంతి శాంతి. అంటే మన ఆత్మలో, మన మనస్సులో, మన పరిసరాలలో మొత్తం శాంతి ఉండనివ్వండి. 3 times శాంతి ఎక్కడ? ఒకటి మన ఆత్మలో, ఇంకొకటి మన పరిసరాలలో, మన మనస్సులో శాంతిని ఉండనివ్వండి. సో ఎప్పుడైతే శాంతియుతమైన వాతావరణం ఉందనుకోండి, మనం జ్ఞానంలోకి లోతుగా వెళ్ళవచ్చు. కానీ అదే వాతావరణం అశాంతిగా ఉందనుకోండి, మనం అట్లా చేయలేము. మన మనసు ఎప్పుడైతే అశాంతిగా ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని శాంతిపరచడానికి మనకు తెలుసు మంచి మంచి టెక్నిక్స్. ఒకటి ప్రాణాయామము, యోగా, ధ్యానము మరియు క్రియ చేయాలి. ఆ తర్వాతనే మనం ఉన్నతమైన జ్ఞానం గురించి మాట్లాడగలం. సో మనం గురువుకు దగ్గరగా కూర్చున్న మరుక్షణమే మన లోపల వైబ్రేషన్, గురువు నుంచి వైబ్రేషన్ అనేది మనకు ట్రాన్స్ఫర్ అయితేనే ఉంటది. సో మళ్ళీ ఆ వైబ్రేషన్ ద్వారా అప్పటికే ప్రశాంతత అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఉపనిషత్తుని ప్రారంభిద్దాం. సో ఇప్పుడు యాక్చువల్ కఠోపనిషత్తు అంటే ఏంటో మనం తెలుసుకుందాం. యాక్చువల్గా చాలా కాలం క్రితం ఒక పవిత్రమైన వ్యక్తి నివసించేవాడు. ఆయన పేరు వాజస్రవుడు అన్నమాట. సో ఆయనకి ఎవరు వచ్చినా సరే భోజనం పెట్టడం అంటే చాలా ఇష్టం ఆయనకు. సో దానం చేయడం అనేది చాలా ఇష్టమైన పని ఆయనకు. సో ప్రజలకు ఆహారం పెట్టడం పట్ల ఆయనకున్న అభిరుచి వల్లనే ఆయనకు ఆ పేరు వచ్చింది అనమాట, వాజస్రవుడు అని. సో ఆయన ఇంటికి ఎవరైనా ఎప్పుడు వచ్చినా సరే ఆయన వారికి ఆహారం పెట్టేవాడు అనమాట. ఆయన ఇంట్లో ఎవరు వెళ్ళినా కూడా ఆకలితోటి బయటకు వెళ్ళే వాళ్ళు కానే కాదనమాట. తప్పకుండా వాళ్ళకి భోజనం పెట్టి పంపించే ఆయన మొత్తం పట్టణానికే ఆహారం పెడుతుంది. అట్లనే కాబట్టి ఆయన చాలా ప్రసిద్ధి చెందినాడు. మరి వాజస్రవుడు అనే పేరుతో ఆయన పిలువబడ్డాడు అనమాట. ఆయన కుమారుడు ఏంటంటే తన తండ్రి పట్ల చాలా గర్వపడేవాడు. అంటే తండ్రి ఏదైనా గొప్ప పని చేసినప్పుడు ఎవరికి ఉంటుంది, పిల్లలకే గర్వపడుతుంటారు. పిల్లలు ఎప్పుడు వాళ్ళని మించిపోవాలని కోరుకుంటారు అనమాట. సో తండ్రి గొప్ప వ్యాపారవేత్తగా ఉన్నాడు అనుకోండి, పిల్లలు ఏమనుకుంటారంటే మా డాడీని మించి సంపాదించాలని నేను అనుకుంటాను. అట్లనే వాజస్రవుని కుమారుడు కూడా తన తండ్రిని మించిపోవాలని కోరుకున్నాడు. సో తండ్రి ఆహారాన్ని దానం చేస్తున్నాడు, కానీ కొడుకు పెరిగినప్పుడు అతను ప్రతిదాన్ని దానం చేయాలనుకుంటాడు. సో దానం చేయడంలో ఒక ఆనందం ఉంది, ఒక అపారమైన ఆనందం ఉంటుంది. కాబట్టి ప్రతిదీ దానం చేయాలనే ఆలోచన అతని మనసులో నాటుకుపోయింది అన్నమాట. అయితే విశ్వజిత్ యాగం అనే ఒక యాగం ఉంది. అంటే విశ్వాన్ని గెలవడానికి చేసే యాగం. సో అలెగ్జాండర్ ప్రపంచాన్ని గెలవాలనుకున్నాడు. అతను ఏం చేసిండు, ప్రతి దాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు. అటు తర్వాత ఆయన దేశాన్ని దోచుకుంటూ వెళ్ళాడు. కానీ పురాణ కాలంలో విజయం దానం చేయడంలో ఉండేది. సో దానం చేసిన వాడు ఎవరైతే దానం చేస్తారో వాళ్ళు విజేత అయ్యేవాళ్ళు. ఈ రోజు కూడా మనం చాలా మంది వ్యాపారవేత్తలు ఉంటారు, కానీ 1 లేదా 2% మంది మాత్రమే తన సంపాదనలో ఒక 90% వాళ్ళు సామాజిక సేవకే వినియోగిస్తారు. అందరు వారిని గుర్తిస్తారు. మరి వాళ్ళు ప్రజల హృదయాలను గెలుచుకొని ఉంటారు ఇట్లా దానం చేసేవాళ్ళు. సో వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెంది ఉంటారు. అమెరికా నుండి వ్యాపారవేత్తలు అందరూ భారతదేశానికి ఎప్పుడైతే వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలతో మాట్లాడతారో వాళ్ళు కూడా అనుకుంటారు అనమాట, అబ్బాయి ఇక్కడ భారతదేశంలో చాలా దానగుణం ఎక్కువ, మనం మళ్ళీ మన కంట్రీకి వెళ్ళిన తర్వాత మనం సమాజానికి తిరిగి ఇవ్వాలి అని వాళ్ళకు కూడా అనిపిస్తుంది. సో విశ్వజిత్ అనేది దానం చేయడం ద్వారా మొత్తం ప్రపంచాన్ని గెలుచుకోగలిగే యాగం అన్నమాట. ఇది గొప్ప భావన కదా. మనం సంపాదించిన దాంట్లో స్వాధీనం చేసుకోవడం ద్వారా ఎవరిని గెలవలేం. మనం ఎంత సంపాదించినా కూడా ఎన్ని డబ్బులు ఉంటే మనకి జనాలు అంత దూరం అవుతారు. ఏ చక్రవర్తి కూడా అంత సంపాదించి గెలవలేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు తన మధ్య ఉన్నది దానం చేస్తారో అప్పుడు వాళ్ళ ప్రజల హృదయాలను, ప్రజల మనసులను గెలుచుకుంటారు అనమాట. యేసుక్రీస్తు ఏం చేసిండు చెప్పు, ఆయన కూడా విశ్వజిత్ యాగమే చేసిండు. ఆయన ప్రతి దాన్ని దానం చేసిండు. బుద్ధుడు ఏం చేసిండు, బుద్ధ భగవానుడు కూడా ప్రతి దాన్ని దానం చేసిండు. ఆదిశంకరులు ఏం చేసినాడు, సో ఆయన కూడా ప్రతి దాన్ని దానం చేసిండు. అంటే యాగం అంటే అందరిని ఏకం చేసి
మనం దైవత్వాన్ని గౌరవించేది మనం ఎప్పుడు తీసుకున్న విశ్వాసానికి మనం తిరిగి ఇచ్చే ఒక ఆచారం, ఆ వేడుక, అదే యాగం అంటే. సో యాగంలో 3 అంశాలు ఉంటాయి. మనం ఒక యజ్ఞం చేస్తున్నాం, ఒక యాగం చేస్తున్నాం అంటే 3 అంశాలు ఉంటాయి. ఒకటి దేవ పూజ. దేవ పూజ అంటే దైవాన్ని, దైవత్వాన్ని గౌరవించడం అని అర్థం. ఇంకొకటి సంగతీకరణ అంటే అందరినీ ఏకం చేయడం. మనం అందరినీ పిలుస్తాం, ఏదైనా యజ్ఞం చేస్తున్నాం, ఏమైనా చేసుకుంటున్నాం అంటే అందరినీ పిలుస్తాం. సో దాని సంగతీకరణ, అందరినీ ఏకం చేయడం. ఇంకొకటి దాన. దాన అంటే దానం చేయడం అని అర్థం. సో అప్పుడు విశ్వజిత్ యాగము భాజస్రవణ్ చేత చేయబడింది అనమాట. అతను ఆ వేడుకలో ఏం చేస్తాడంటే తన వద్ద ఉన్నదంతా దానం చేసింది. సో ఆయనకు నచికేత అని 8 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు వాజశ్రవుడికి. సో ఆ అతని తండ్రి ప్రతి దాన్ని దానం చేయడం అతను చూస్తా ఉన్నాడు అనమాట. అతను అటు ఇటు తిరుగుతూ తన తండ్రి ఏం చేస్తున్నాడో అంతా గమనిస్తున్నాడు. అతను చాలా విశ్వాసంతో ప్రతిదీ చూస్తున్నాడు. ఓ నాన్న ఇదంతా చేస్తున్నావు, ఆయన చాలా గొప్ప పని చేస్తుండు, ఆయన ప్రతి దాన్ని దానం చేశాడు. తన తండ్రి పాత పశువులను కూడా దానం చేయడం ఆయన చూసినాడు అనమాట. అంటే కొన్ని అన్ని దానం చేసుకుంటే అందులో కొన్ని పాత పశువులు ఉంటే, ఇప్పుడు మన ఇంట్లో పాత బట్టలు ఉంటే అవి కూడా దానం చేస్తుంది కదా, అట్లా పాత పశువులు ఉంటే వాటిని దానం చేయడం చూసింది అతను. సో తన తండ్రి ఉపయోగపడని వస్తువులను కూడా దానం చేస్తున్నాడని అతను గుర్తించిండు అనమాట. మనకి ఉపయోగపడతలేవు, వేరే వాళ్ళకి ఎట్లా ఉపయోగపడతాయి ఇవి, వీటిని కూడా తండ్రి దానం చేస్తుండు అని ఆయనకి అది నచ్చదు, వాళ్ళ తండ్రి అట్లా దానం చేయడం. సో దానివల్ల అతని తండ్రికి ఎటువంటి పుణ్యం రాదని చెప్పేసి. సో పిల్లలు చాలా తెలివి ఉంటారు. పిల్లల్ని మనం అనుకుంటాం కానీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రుల కంటే తెలివైన వాళ్ళు చాలా అమాయకులు. సో ఆయన కొన్నిసార్లు ఏం చేస్తారంటే ప్రజలు తమకు పనికిరాని పాత బట్టలు వంటి వస్తువులను కూడా దానం చేస్తూ ఉంటారు అన్నమాట. ఎప్పుడైతే సునామీ వస్తుందో, మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సునామీ వచ్చినప్పుడు 2004 మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు కూడా సహాయక చర్యలలో మొత్తం పాల్గొన్నారు. సో అప్పుడు చాలా బట్టలు దానం, పాత బట్టలు చాలా వచ్చినాయి అన్నమాట. సో అప్పుడు వీళ్ళు దానం చేయడానికి పోతే ఆ పాత బట్టలు తీసుకోవడానికి ఎవ్వరు ఇష్టపడలేదు. సో పేదవాళ్ళు కూడా మాకు ఈ బట్టలు వద్దు అని తిరిగి ఇచ్చేసింది. వాటిని మళ్ళా మన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు ఏం చేసినట్టు బట్టలన్నింటినీ కాల్చేయాల్సి వచ్చింది. సో అందుకనే అత్యంత పెద్ద పేద ప్రజలు కూడా ఏదైనా కొత్తది ఉండాలనే కోరుకుంటారు, పాతది తీసుకోవాలని ఎవ్వరు అనుకోరు. సో అదే చెప్తున్నారు గురువు గారు. సో అబ్బాయికి ఇంకా వాళ్ళ ఫాదర్ అట్లా చేస్తుంటే లాస్ట్కు ఆయనకు కోపం వస్తుంది, వాళ్ళ బాధ అనిపిస్తుంటుంది. నాన్నకేం పుణ్యం రాదు కదా ఇట్లాంటి దానం చేస్తుంది, నన్ను ఎవరికి దానం చేస్తావు, నన్ను ఎవరికి దానం చేస్తావు అని అడుగుతాడు. ఇప్పుడు పేరెంట్స్ కోపం వస్తుంది, ఓ నేను మృత్యుదేవతకు దానం చేస్తాను అంటాడు. మనమైతే వాళ్ళు అట్లా అంటారు, మనమైతే ఓ చావు చావు ఎందుకు ఇక్కడ నాకు ఊరికి విసిగిస్తున్నావు అంటారు, మనలా అంటారు. ఒక పిల్లోడు అది నిజం తీసుకొని తర్వాత యమధర్మరాజు పోతాడు. ఈ రోజుకి ఇక్కడికి స్టాప్ చేద్దాము, రేపటి నుంచి కంటిన్యూ చేద్దాం. చాలా చిన్నది ఉపనిషత్తు, మనకు ఒక వారం రోజులలో అయిపోతుంది, బట్ చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. ఓం మీనింగ్ ఏంటి, మన ఆత్మ సైజ్ ఏంటి, ఎవ్రీథింగ్ చాలా డీప్. సో రియల్లీ ఫార్చునేట్ అంతా ఇది వినడం